హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాల్టి రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ పండు మిర్చి టమాటో పచ్చడి. ఇన్స్టెంట్గా ఇలా పండు మిర్చి టమాటో పచ్చడిని ఇలా రెడీ చేసుకోండి. టేస్ట్ మాత్రం అద్రిపోతుంది. నోటికి కమ్మగా పుల్లగా అనిపించే పండు మిర్చి టమాటో పచ్చడిని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటనేది చూసేద్దాము. ముందుగా ఈ పండు మిర్చి టమాటో పచ్చడి రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ 1/2 కేజీ టమాటాలు, అలాగే 1/4 కేజీ పండు మిర్చి తీసుకున్నానండి. వాటిని శుభ్రంగా కడిగి వాటర్ లేకుండా తుడిచి పెట్టుకోవాలి. తర్వాత తీసుకున్న పండు మిర్చి తొడుమల్ని తుంచుకోవాలి. ఇవి శుభ్రంగా కడిగి వాటర్ లేకుండా తుడిచిన తర్వాతనే తొడుమని తీసేయండి. ఇలా తీసిన తర్వాత చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. వీటిని ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెం కట్ చేయండి. ఇలా కట్ చేసుకొని మిక్సీకి వేసుకుంటే చాలా మెత్తగా అయిపోతాయి. ఇలా కట్ చేసి వీటిని పక్కన పెట్టేద్దాం. తర్వాత కడిగి పెట్టిన టమాటాలని కట్ చేయాలి. ఫస్ట్ టమాటాని 2 భాగాలుగా కట్ చేసుకొని తొడిమ వరకు కట్ చేసిన తర్వాత ఇలా చూపించినట్లు కట్ చేసుకోండి. నేను ఇక్కడ చిన్న సైజు ముక్కలుగా కట్ చేశాను. తీసుకున్న అన్ని టమాటాలని ఈ విధంగా తరిగి పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ని తీసుకొని మిక్సీ జార్లో కూడా వాటర్ లేకుండా క్లాత్తో గట్టిగా తుడిచి మనం ముందుగా రెడీ చేసుకున్న పండు మిర్చిని ఇందులో వేయాలి. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, పండు మిర్చిని ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. స్టవ్ పైన ఒక బాండి పెట్టుకుని అందులో 2 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ వేడిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టిన ఈ పండు మిర్చిని వేసుకోవాలి. ఈ పండు మిర్చి పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసుకుంటే పచ్చడి మరింత రుచిగా టేస్టీగా ఉంటుంది. తర్వాత అదే మిక్సీ జార్లో మనం ముక్కలుగా కట్ చేసుకున్న టమాటాలను వేసుకోవాలి. అన్ని టమాటాలను వేసిన తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని ఇప్పుడు ఈ టమాటో చింతపండుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఒక సైడ్ మనం పండు మిర్చి పేస్ట్ని కూడా ఫ్రై చేసుకుంటున్నాం కదా. ఇలా పండు మిర్చి కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుందండి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేటప్పుడు ఇందులో ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటో పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ టమాటాలోని పండు మిర్చిలోని వాటర్ అంతా కూడా ఎగిరిపోయేంత వరకు, దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ టమాటా పచ్చడిని దగ్గరికి ఉడికించుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత చూడండి, టమాటా ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. కొద్దిసేపు అయిన తర్వాత ఇది దగ్గర పడిందండి. చూడండి, టమాటో ప్యూరీ వేసిన తర్వాత వాటర్ ఎక్కువగా వచ్చాయి కదా. ఇప్పుడు కొద్దిసేపు ఉడికిన తర్వాత అదంతా కూడా దగ్గర పడింది. ఇలా దగ్గర పడిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు మెంతి పౌడర్, అంటే మెంతుల్ని లైట్గా వేయించి మిక్సీ పట్టిన పౌడర్, ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు జీరా పౌడర్, అలాగే 1 టీ స్పూన్ వరకు ఆవపిండి, ఆవాలని మిక్సీ పట్టాను, ఆ పౌడర్ని వేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు పడుతుంది. తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పుని సరి చూసుకొని వేసుకోండి. ఫస్ట్ మనం పండుమిర్చి మిక్సీ పట్టేటప్పుడు ఉప్పుని యాడ్ చేసాం కాబట్టి ఉప్పుని సరి చూసుకొని వేసుకోవాలి. ఈ వేసిన తర్వాత కొద్దిసేపు అలాగే ఉంచి ఫ్రై చేసుకోవాలి. ఇదంతా కూడా బాగా దగ్గర అయ్యేంతవరకు ఉడికించుకోండి. ఈలోగా మనం పోపు రెడీ చేసుకుందాము. స్టవ్ పైన వేరొక చిన్న బాండి పెట్టుకొని అందులో 1/4 కప్ అంతా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత 1 టీ స్పూన్ వరకు శనగపప్పు, అలాగే 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి. ఆవాలు లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక చిన్న సైజు వెల్లుల్లి గడ్డను తీసుకొని వాటిని పాయలుగా వలిచి పొట్టు తీసి కచ్చపచ్చగా దంచి ఇందులో వేసుకోవాలి. వెల్లుల్లి ఎక్కువగానే పడుతుందండి. పచ్చళ్ళలోకి వెల్లుల్లి ఎక్కువగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా వెల్లుల్లి కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 3 లేదా 4 ఎండుమిర్చిని వేసుకొని వాటిని కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి.
ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 రెమ్మల కరివేపాకు వేసుకోండి. కరివేపాకు శుభ్రంగా కడిగి వాటర్ లేకుండా తుడిచి వేసుకోవాలి. కరివేపాకు ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ వేడికే కరివేపాకు అనేది క్రిస్పీగా తయారైపోతుంది. టమాటో పచ్చడిని ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకున్నాం కదా. ఇప్పుడు దీన్నంతా కూడా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అది కొంచెం చల్లారిన తర్వాత ఈ పోపుని వేసుకోవాలి. పూర్తిగా చల్లారనివ్వాలండి పచ్చడి. మనం దగ్గర పడేంత వరకు ఉడికించుకున్నాం కదా. ఇదంతా కూడా చల్లగా అయ్యేంత వరకు చల్లారిన తర్వాత పోపు వేసుకోవాలి. పోపు మొత్తం కూడా పచ్చళ్ళలో వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మీరు ఇక్కడ ఉప్పుని సరి చూసుకోవచ్చు. ఉప్పు సరిపోకపోయినా లేదంటే ఆవపిండి మెంతిపిండి ఏది తక్కువైనా కూడా ఇందులో వేసుకోవచ్చు. సర్వ్ చేసుకుంటే అంతేనండి, నోటికి ఎంతో టేస్టీగా అనిపించే కారం కారంగా పుల్ల పుల్లగా ఉండే ఇన్స్టెంట్ టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరూరించే కమ్మకమ్మని పుల్ల పుల్లని పండుమిర్చి టమాటా పచ్చడిని ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా. చూడండి ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా వచ్చిందో చూస్తుంటేనే నోరూరుతుంది కదా. ఆలస్యం చేయకుండా మీరు ఇలా రెడీ చేసుకొని వేడి వేడి అన్నంలో ఇది వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నట్లయితే ఇక ఏ కూరలు కూడా సహించవండి. చాలా రుచిగా టేస్ట్గా అనిపిస్తూ ఉంటుంది. మీరు ఇలా రెడీ చేసుకొని స్టోర్ చేసుకున్నట్లయితే మీకు ఎప్పుడు తినాలనిపించినప్పుడు అప్పుడు వేసుకొని తినేయచ్చు. ఇది అన్నంలోకే కాకుండా ఇడ్లీ, దోశ ఎందులోకైనా అద్రిపోతుంది. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో, టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మా వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.